అమ్మయ్యా. ఏయ్ ఎక్కడికి వెళ్ళావు? ఏంటి? ఎక్కడికి వెళ్ళావురా నిన్న? అంటే అది చెప్పు నేను చెప్పురా, చెప్పు. వదిలేసి వెళ్తావా? చంపేస్తా నిన్ను. చెప్పేది వినవే, నా క్యూట్ ఫిగరు. ఏ వదులు అన్నానా? వదులు ప్లీజ్. ఎక్కడికి చెప్పు, ఎక్కడికి? డ్రెస్ చేంజ్ చేసుకోవాలి, వదులు. పర్లేదు, ఈ డ్రెస్లో కూడా బాగానే ఉన్నావు. మళ్ళీ మీరు డిస్టర్బ్ అయితే? ఏయ్ మనమంత వెయ్యి కాదులే. మాకు తెలుసులే. ఏంటి వెతుకుతున్నావు? నువ్వు వెతికేవేం దొరకవు ఇక్కడ. అన్నీ వాషింగ్ మిషన్లో వేసా. ఫోన్ మాత్రం మర్చిపోవే. ఓహో, ఇప్పుడు చెప్పు, అవుతానా డిస్టర్బ్? అవుతావురా. కాను, నువ్వే చెయ్యాలి. నీకెప్పుడు అదే పనా? మనం పిచ్చిగా ప్రేమించే వాళ్ళు ఏం వాడినా సరే అది అద్భుతంగా ఉంటుంది. నువ్వు తాకితే మట్టి కూడా నక్షత్రం అవుతుంది. ఓయ్, నేను నీకేమవుతానో చెప్పు, అప్పుడు ఇస్తాను. నువ్వే చెప్పు. నువ్వా? నాకా? నువ్వు అత్తగారి పిల్లవవుతావు. నువ్వు కూడా మా మామగారి కొడుకువి. అవును మహి, ఫీవర్ అన్నావుగా, తగ్గిపోయిందా? చూసావా, నేను రాగానే ఫీవర్ కూడా తగ్గిపోయింది. నీ జాబ్ ఏమైందిరా? జాబ్ ఏముంది, దొరుకుద్దిలే. మరి ఎలా రా? నువ్వున్నావుగా, నువ్వుంటే ఎలాంటి కష్టమైనా సరే సేవర్ గర్ల్ బేబీ. వద్దురా, అంత పని చెయ్యకు, నేను తట్టుకోలేను. అయినా వర్క్ చేస్తే వర్కర్ లాగే మిగిలిపోతావు శ్రీ. మరి లవ్ చేసిన లవర్గానే మిగిలిపోతావు. నేను చెప్పినట్టు వింటే హుడ్బీ అవుతావు, లేకపోతే బేబీగానే మిగిలిపోతావు శ్రీ. శ్రీ అంటే? శ్రీ అంటే శ్రీవారు అని అర్థం. ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్ళలేదు. ఎందుకు అబద్ధం చెప్తావు?
నేను పిచ్చిదాన్ని కాదు, పిచ్చిగా ప్రేమించేదాన్ని. నా హార్ట్ మీద ఒట్టేసి చెప్పు. నో. నాకు నువ్వు తప్ప ఎవరూ లేరు శ్రీ. నువ్వు నా హార్ట్ బీట్. నిన్ను వదిలేసి నేను ఎక్కడికి వెళ్తాను?